సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని 18వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ యువ నాయకులు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని, మోసపూరిత హామీలతో గద్దెదెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీల మీద శ్వేతపత్రం విడుదల చేసి ఓట్లు అడగాలని ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని జోసెన్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 18వ వార్డులో మా వార్డు కార్యకర్తలైన వార్డు ప్రెసిడెంట్ గొంగల శ్రీనివాస్ గారు, అలాగే భాస్కర్ గారు, దాస్ గారు, అలాగే వివిధ సంఘాల అధ్యక్షులు గారు, హౌసింగ్ బోర్డు అధ్యక్షులు జయరాం రెడ్డి గారు, అలాగే మా వార్డు మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గారి సమక్షంలో, మా వార్డు కార్యకర్తల సమక్షంలో ఇంటింటి ప్రచారం ఈరోజు మా 18వ వార్డులో జరుగుతుంది. నిజంగా ఏ వార్డుకు పోయినా, ఏ ఇంటికి పోయినా కేసీఆర్ గారిపై ప్రేమను వాళ్ళు చెప్తుంటే నిజంగా ఖచ్చితంగా మా వెంకటరామరెడ్డి సార్, మా ఎంపీ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి సార్ యొక్క విజయం తథ్యమని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు చాలా విఘ్నులు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రాజకీయంగా ప్రజలు చాలా చైతన్యవంతులు. గత ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేసింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అనేది వాళ్ళ మాటల్లోనే మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగా కేసీఆర్ గారు ఎంత మహనీయుడో, ఎంత గొప్ప నాయకుడో అర్థమవుతుంది. అప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బందే కావచ్చు, పెన్షన్ల విధానమే కావచ్చు, కళ్యాణ లక్ష్మే కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు కొత్త ప్రభుత్వం హయాంలో ఎటువంటి పథకాలు రాక వాళ్ళు చేసిన మిస్టేకు ఏ విధంగా ఉంది, వాళ్ళు అనుభవిస్తున్న బాధలు చెప్తుంటే నిజంగా కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ రావాలి, ఆ నాయకుడే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోవాలి, మమ్మల్ని పరిపాలించాలి అనే ఒక నేపథ్యంలో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా మేమందరం ఖచ్చితంగా గర్విస్తున్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకొని వచ్చారు. ఇప్పటికీ కూడా తను ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలయ్యాయని చెప్పేసి ప్రతి సభలో ప్రజల సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు. ప్రతి మహిళకు 2500 ఇచ్చినా అని చెప్పేసి అంటున్నాడు. ప్రతి రైతుకు రైతు బంధు ద్వారా 15,000 ఇచ్చినా అని చెప్పేసి అంటున్నాడు. అలాగే గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇచ్చినా అని చెప్పేసి అంటున్నారు. అది ప్రజలందరికీ తెలుసు. 5 లక్షలు ప్రతి గృహానికి వచ్చినాయా, ప్రతి మహిళకు 2500 వచ్చినాయా? అలాగే విద్యార్థి భరోసా కింద ప్రతి విద్యార్థికి విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఇచ్చినా అని చెప్పేసి అంటున్నాడు. 6 పథకాలలో 5 పథకాలు ఇచ్చినామని చెప్పేసి ప్రజల సాక్షిగా ప్రతి సభలో చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి అబద్ధాల మీద రాష్ట్రాన్ని నడపకండి. ఎందుకంటే ఒక తెలంగాణ ప్రజలుగా మేము మా రాష్ట్రాన్ని, మా గజ్వేల్ ప్రాంతాన్ని ఒక గౌరవంగా చూసుకునే వ్యక్తులం. అబద్ధాలతోని రాష్ట్రాన్ని ముంగట తీసుకోవాలనుకుంటే పక్క రాష్ట్రాలే కావచ్చు, వేరే దేశాలే కావచ్చు, రాష్ట్రం మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు. మన కేసీఆర్ గారు ప్రియతమ నాయకుడు, ఆయన ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ప్రజలకు టైంకి పెన్షన్ అందించారు, రైతులకు రైతు బంధు టైంకి సకాలానికి అందించారు, రైతులకు వాటర్ సకాలానికి అందించారు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఏవేవో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా, ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా దేవులపై ఒట్లేయించుకుంటూ ప్రజలను మభ్యపెట్టు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నాడు. దయచేసి అలాంటి వద్దు. ఒక ముఖ్యమంత్రిగా మేము ఖచ్చితంగా గౌరవిస్తాం, కానీ అబద్ధాలతో నడిపిస్తే ప్రజలు హర్షించరు. నిజంగా మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈరోజు ఏం చెప్పాలనో, వార్డులలో తిరిగి పథకాల గురించి ఏం చెప్పాలనో వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. ఏదో కొత్త ప్రభుత్వం, టైం ఇవ్వాలి, ఇప్పుడే సంసారం మొదలుపెట్టినాము, ఇంకా సంసారం చేయనియని అని చెప్పి చెప్తున్నారు తప్పిస్తే పలానా టైంకి మేము హామీలు ఇస్తాము. ఎలాగైతే మీరు రైతు బంధుకు, రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు మేము రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్తున్నారో, అలాగే ప్రతి పథకం గురించి డేట్ని ఫిక్స్ చేయండి. ప్రతి మహిళకు 2500 ఏ డేట్ రోజు ఏ నెలలు ఇస్తారో చెప్పండి. విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఏ డేట్ రోజు ఏ నెలలో ఇస్తారో చెప్పండి. గృహలక్ష్మి పథకం కింద డబుల్ బెడ్రూమ్ అర్హులయ్యే ప్రతి ప్రజలకు ఎప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారో చెప్పండి. అలా చెప్పి మీరు ఓట్లు వేయడానికి ముందుకు వెళ్ళని ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత గత ప్రభుత్వం చేసిన ప్రతి డిపార్ట్మెంట్ గురించి ఏ విధంగా అయితే శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేసిర్రో,
ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రతి పథకం గురించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి పలానా పథకం పలానా రోజు పలానా తేదీ పలానా ప్రజలకు ఇస్తా అని చెప్పేసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు ముందుకు వెళ్ళినట్టయితే ప్రజలకు మీపై నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. సో ఈ సందర్భంగా నేను మా టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున రేవంత్ రెడ్డి గారికి విన్నపిస్తున్నాను. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీపై ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏ పథకాలు ఏ రోజు ఎప్పుడెప్పుడు ఇస్తారో చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఏ అయితే హామీలు ఇచ్చారో 420 పైగా గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిందో ప్రతి పథకం అమలయ్యే విధంగా 100% మేము ప్రజల తరపున ఉంటాము, ప్రజల పక్షాన కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా మరొకసారి ఆలోచించి సమర్థుడైన నాయకుడిని, ఏ నాయకుడు వస్తే గజ్వేల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఏ నాయకుడు గెలిస్తే గజ్వేల్ ప్రజలకు మేలు జరుగుతుంది ఆలోచించి ఒక విఘ్నులుగా ఆలోచించి ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకట్రామరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, అలాగే కేసీఆర్ గారి నాయకత్వం